హలో అండి. ఈరోజు నేను ఎగ్ కర్రీ చేస్తున్నాను ఆనియన్స్ వేసి. దానికోసం మనం స్టవ్ పైన ఒక గిన్నె పెట్టేసుకొని ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. కొంచెం ఆయిల్ ఎక్కువ ఉంటేనే మనకి కర్రీ బాగుంటుంది. కొంచెం ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసుకొని నేను ఒక 8 ఉల్లిపాయలు కట్ చేసిన అండి. మీకు నచ్చినట్టు కట్ చేసుకోండి ఆనియన్స్. నేనైతే ఇట్లా కట్ చేసినాను. ఇవన్నీ మొత్తం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఎగ్ గురించి మీకు ఒకటి చెప్పాలండి. ఎగ్‌కి చాలా పవర్ ఉందని నేనైతే అనుకుంటాను. అది నా విషయంలో అయితే జరుగుతుంది అట్లా. ఎప్పుడైనా మనం బయటికెళ్ళేటప్పుడు ఏదైనా వర్క్ మీద వెళ్ళినా, ఎంత చిన్న వర్క్ అయినా పెద్ద వర్క్ అయినా వెళ్ళేటప్పుడు మనం ఎగ్ కర్రీ కానీ, ఆమ్లెట్ కానీ, బాయిల్డ్ ఎగ్ ఏదైనా పర్లేదు, ఎగ్ మాత్రం తిని వెళ్తే ఆ పని నాకు 100% కాదండి. అది ష్యూర్. నాకు ఇక అందుకే నేను ఒక్కోసారి మర్చిపోయి తిని వెళ్తే కాదు, ఇంకా తిన్నా అంటే మాత్రం ఇంకా వెళ్ళను బయటికి. అట్లుంటదనమాట నా విషయంలో. సో, ఇది నాకే ఇట్లా అయితదా? లేపోతే మీలో ఎవరికైనా ఈ ఎక్స్‌పీరియన్స్ ఉందా అని ఒకసారి కనుక్కుందామని అడుగుతున్నాను. ఈ ఎగ్ కర్రీ చేస్తుంటే అప్పుడు గుర్తుకొచ్చింది ఎగ్ గురించి. అందుకే ఈ ఎగ్ కర్రీ చేసుకుంటూనే ఎగ్ గురించి మీకు చెప్దామని చెప్పేసి చెప్తున్నాను. ఇదైతే నాకైతే 100% వర్క్ అయితదండి నా పైన. మీరెటైనా వెళ్ళేటప్పుడు కావాలంటే ఎక్స్‌పెరిమెంట్ చేసి చూడండి. మీకెట్లా ఉంటదో చూద్దాం. లేదంటే ఆల్రెడీ ఎవరికైనా ఈ ఎక్స్‌పీరియన్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి. నేను చాలా టైమ్స్ బయటికెళ్ళేటప్పుడు మర్చిపోయి ఒక 1, 2 టైమ్స్ తిన్నాను ఎగ్. తింటే ఇంగా ఆ పని మాత్రం గాదు. పని గాకుండానే ఇంటికొచ్చేస్తాను. ఈ కర్రీ మొత్తం సిమ్‌లోనే చేసుకోవాలండి. ఇందులో ఒక హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి, హాఫ్ టీ స్పూన్ పసుపు వేసి కలుపుకోవాలి. ఒకసారి నేను హైదరాబాద్‌లో ఇత్తడివి దీపాలు కొనుక్కుంటా అంటే మా తమ్ముడు 2 అవర్స్ జర్నీ కార్‌లోనే. పాపం అడిగితే తీసుకెళ్ళిండు వాడు. తీసుకెళ్తే షాప్ ముందు వరకు వెళ్ళినాం గానీ, షాప్‌లోకి వెళ్ళలేకపోయినాం. ఒక చిన్న వేరే రీజన్ వల్ల. అగోండి అప్పుడు గూడా అర్థమైంది ఎగ్‌కి చాలా పవర్ ఉంది. ఆ రోజు గూడా ఎగ్ తిని ఎళ్ళినాను. సో, ఆ రోజు గూడా పని గాలేదు. సో, ఇట్లా చాలా ఎక్స్‌పీరియన్స్‌లున్నాయండి. అండ్ ఇట్లనే ఇంకో చాలా ఎక్స్‌పీరియన్స్‌లున్నాయి ఇట్లా. సో, ఇది నాకే అయితదా? లేకపోతే మీకు గూడా అయితదా అనేది ఒకసారి నాకు జెప్పండి. ఇది నాకు మా అమ్మమ్మ జెప్పింది. మళ్ళీ మా పిన్నిలు, అమ్మ, పెద్దమ్మ వీళ్ళందరూ ఎప్పుడు అంటుంటారు. ఇంకొకటి మినపప్పు గూడా తిని బయటికెళ్ళొద్దు అంటారు. మినపప్పు గూడా తిని బయటికెళ్తే పనులవ్వవు అంటారు. మినపప్పు నేనెప్పుడు ఎక్స్‌పీరియన్స్ జేయలేదు. ఎందుకంటే మనం ఎక్కువ మినపప్పు కర్రీ తినం గదా! చాలా తక్కువ టైమ్స్ వండుతాం అది. అయితే ఇది మాత్రం నాకు 100% వర్క్ అయితదండి నా పైన. నేనేదో నార్మల్‌గా చెప్తున్నా అండి నాకు జరిగింది. దీన్నెవరు సీరియస్‌గా తీసుకోవద్దు. జస్ట్ నాకనిపిస్తుంది ఇది నిజమేనా? కాదా? జస్ట్ కనుక్కుందామని జెప్పేసి అడుగుతున్నా అంతే. ఏం లేదు. ఇప్పుడు నేను ఈ ఎగ్ కర్రీలో ఒక ముప్పావు టీ స్పూన్ కారం, ఒక హాఫ్ టీ స్పూన్ కొబ్బరి పొడి, ఒక పావు టీ స్పూన్ సాల్ట్ వేసినాను. ఆనియన్స్‌లో పావు టీ స్పూన్ వేసాను. ఇక్కడ ఒక పావు టీ స్పూన్ వేసినాను. కొంచెం కొత్తిమీర, కొంచెం కరివేపాకు, ఒక 3 పించెస్ అంతా గరం మసాలా వేసినానండి అంతే. ఒక హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి వేసినాను అంతే. అదన్నీ ఏసి కలిపేసి కొంచెం వేగిన తర్వాత ఈ ఆనియన్స్ అన్నీ ఇట్లా వెడల్పుగా అనేసి చిన్న చిన్న గ్యాప్స్ ఏసుకోవాలి. మనం ఎన్ని ఎగ్స్ వేస్తామో అన్ని ఎగ్స్‌కి గ్యాప్ చేసుకొని అందులో ఎగ్స్ వేసేసి ఇంకా కలపొద్దు. మూత పెట్టేసేయాలి. ఇప్పుడు ఒక 4-5 మినిట్స్ ఇట్లనే మొత్తం సిమ్‌లో పెట్టాలండి. చూడండి మనకిట్లా ఎగ్స్ అన్నీ బాయిల్ అయిపోతాయి. 70-80% వరకి మొత్తం బాయిల్ అయిపోతదనమాట ఈ 4-5 మినిట్స్‌లో. అప్పుడు ఒకసారి మూత తీసేసి చూడండి. చూడండి ఇట్లా ఆయిల్ మొత్తం బయటకొచ్చేసి ఎగ్స్ మొత్తం బాయిల్ అయిపోతాయి. వీటిని రివర్స్ వేసుకోవాలి. వీటిని రివర్స్‌లో వేసినాక గూడా ఒక 2 మినిట్స్ మళ్ళీ మూత పెట్టి మగ్గియాలండి. అప్పుడు కంప్లీట్‌గా బాయిల్డ్ అయిపోతది ఎగ్. అప్పుడు మనకు కర్రీ రెడీ అయిపోతదనమాట. చూడండి ఇట్లా కలపకపోతే మనకి ఇట్లా బిల్లల టైప్ వచ్చేస్తది ఎగ్. ఇది ఎగ్ బావుంటదండి కర్రీ. ఒకసారి నేను ఇట్లా చేస్తాను రెగ్యులర్‌గా. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. ఎగ్ కర్రీ ఎవరికీ రాకుండా ఉండదు. ఎగ్ గురించి చెప్దామని ఈ ఎగ్ కర్రీ చేసినాను. ఇది తొందరగా అయిపోతది. మళ్ళీ టేస్ట్ కూడా బావుంటది.
ఒకసారి ఇప్పుడు నేను చేసినట్టు చేసి చూడండి, చాలా ఫాస్ట్గా చేసేసుకోవచ్చు. మీరు ఇది చపాతీకి, రైస్కి, దేనికైనా తినొచ్చండి, బాగుంటుంది. చూడండి ఇట్లా ఆయిల్ అంతా బయటకు వచ్చేస్తుంది. మన ఎగ్ కర్రీ రెడీ అయిపోయిందండి. ఓకే, నాకు ఎగ్ ఎక్స్పీరియన్స్ మాత్రం కామెంట్ చేయండి. ఏదో నాకు అనిపించింది చెప్పినాను, దీన్ని ఎవరు మరీ సీరియస్గా తీసుకోవద్దు. అట్లా జరుగుతుందా, ఇట్లా జరుగుతుందా, అట్లా కాదు. జస్ట్ ఏదో నాకు ఎవ్రీ టైమ్ ఇట్లా అవుతుంది కాబట్టి నేను మీతో షేర్ చేసుకున్నాను. మా లేడీస్ అందరూ మీకు కూడా అట్లనే ఏమైనా ఎవరికైనా ఉందా నాకు ఒకసారి కామెంట్ చేయండి. చూడండి స్టీల్ మూకుడులో చేసినప్పుడు మనకి కొంచెం అడుగంటుతుంది, అయినా ఏం కాదు. మా గిన్నె చల్లారిపోయిన తర్వాత కర్రీ అంతా వచ్చేస్తుంది, ఇబ్బంది ఏం లేదు. మాడినా కూడా కొంచెం కిందకి. కొత్తిమీర, కరివేపాకు వేసేటప్పుడు కొన్ని వాటర్ కూడా వేయండి, అడుగంటకుండా ఉంటుంది అనమాట. చూడండి మన కర్రీ ఎంత పర్ఫెక్ట్గా వచ్చేసిందో. కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి అందరూ. ఓకేనా అండి? థ్యాంక్ యూ, బాయ్.